हरिः गुरुर्ब्रह्मा गुरुर्विष्णुः गुरुर्देवो महेश्वरः गुरुः साक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः. వాసుదేవ హల్లెలూయ. 10/12/2023 ఆదివారము ఉదయము 10:15. జాఫ్రీ హడ్సన్ ద్వారా మనకు అందింపబడిన అద్భుత దివ్య గ్రంథము ద హిడెన్ విజ్డమ్ ఇన్ ద హోలీ బైబిల్. నిగూఢముగా రహస్యముగా దాగి ఉన్న దైవమే పరిశుద్ధ బైబిల్ గ్రంథము. బైబిల్ రహస్య ప్రకాశము. స్కైప్ గ్రూప్ సోదర సత్యాన్వేషక బృందమునకు స్వాగతం. అందరకు నమస్కారం. మనం ఒక పక్కన శాస్త్ర సాంకేతిక రంగంలో అత్యంత వేగంతో అభివృద్ధి చెందుతూ మానవాళికి రకరకాల సౌకర్యాలను హాయిగా జీవించడానికి వీలుగా ఉండేటట్టుగా ఎన్నో విషయాలను అది మనకు అందుబాటులోకి తీసుకొస్తుంది. భౌతిక పరమైనటువంటి భౌతిక సుఖాలకి సంబంధించిన మాత్రమే అది అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇవన్నీ అంతకు ముందు ఉన్నాయి. అవి అష్టసిద్ధులు, అతీంద్రియ శక్తులు, ఇట్లా చాలా కొద్ది మందికి మాత్రమే ఎంతో తపస్సు చేస్తే గాని, ఎంతో సాధన చేస్తే గాని ఆ శక్తులు అలవడే కావు. ఇప్పుడు వాటిని అందరికీ అందుబాటులోకి తెచ్చారు. అయితే దీనివల్ల ఏం జరుగుతుంది? ఇంకా ఈ భౌతిక విషయాల పట్ల ఆసక్తి ఇంకా పెరుగుతుంది. ఇంకా ఆనందంగా జీవించడం ఎట్లాగా అని పూర్తిగా ఇటువైపుకే మనం మొగ్గు చూపటం, అంటే రూపజాగ్రత్త గురించే మనం ఆలోచించటం అన్నట్టు అయిపోతుంది. దీనికి ఇంకొక పార్శ్వం ఏదైతే ఉందో, ఇంకొక వైపు, దానికేసి మనం ఆలోచన అంతగా రాదు. అందుకోసం అని చెప్పి పరమ గురువులు సీక్రెట్ డాక్టర్ ద్వారా ఈ ఆత్మ విద్యకి సంబంధించి, ఆధ్యాత్మ విద్యకు సంబంధించి మొత్తం రహస్యాలన్నిటినీ
బాహాటంగా వెల్లడి చేశారు. దానివల్ల ఏమైందంటే మనం ఆ దైవానుభూతిని, ఆత్మ సాక్షాత్కారాన్ని మనం అత్యంత తేలికగా మనం పొందటానికి వీలుగా, ఎట్లాగైతే సైంటిస్టు ఒక అద్భుతమైన శక్తులో, అతీంద్రియ శక్తులో అష్టసిద్ధులుగా ఉన్నవో వాటిని చాలా తేలికగా మనకు అందుబాటులోకి తీసుకొస్తున్నారు. అదే విధంగా ఆత్మ విద్యకు సంబంధించి కూడా దైవానుభూతి, ఆత్మ సాక్షాత్కారం వీటికి సంబంధించిన విషయాలు కూడా మనము తేలిక చేసుకోవటానికి వీలుగా మనకి ఈ సీక్రెట్ డాక్టర్ అందుబాటులోకి వచ్చింది. సీక్రెట్ డాక్టర్ అందుబాటులోకి రావడం వల్ల ఏం జరిగింది? ఇక ఎక్కడైనా గాని రహస్యము, మిస్టరీస్ అన్నది కనిపిస్తాయి. దాని లోపల ఏముందో ఇది చక్కగా వివరిస్తూ ఉంది. బాహాటంగా. ఎవరైనా గాని దాన్ని తెలుసుకోవటానికి వీలుగా. ఫలానా వాళ్ళే తెలుసుకోవాలి, అర్హత ఉంటేనే తెలుసుకోవాలి అన్నది లేకుండా ఎవరైనా తెలుసుకోవటానికి వీలుగా. ఎందుకంటే మనం దాని వాళ్ళం అయ్యున్నాం. మనకు అర్హత ఏంటి? ఒకే ఒక్కటి. మనం దైవాంశకి సంబంధించిన వాళ్ళం. ఇంకా అంతకన్నా అర్హత ఏముంది మనకి? మనం దైవ సాక్షాత్కారాన్ని పొందటానికి, ఆత్మానుభూతిని పొందటానికి, దైవానుభూతిని పొందటానికి ఏమిటి అర్హత? అదే మనం అయ్యున్నాం కాబట్టి. మర్చిపోయాము. గుర్తు జేసుకోవటము. అంతకంటే ఇక్కడ పెద్ద విషయం ఏమి లేదు. అందుకని అంత తేలిగ్గా మనకి అందించారు. అట్లా మనం ఒక పక్కన సైంటిస్టులు వాళ్ళు జేస్తుంటే, మనం గూడా ఇటువైపు నుంచి అంతే తేలికగా ఈ ఆత్మ విద్యని అందరికీ అందుబాటులోకి తేవడానికి ప్రయత్నం చేస్తున్నాం. సరే. మనం ఏంటంటే ఈ 'ది హిడెన్ విజడమ్ ఇన్ ద హోలీ బైబిల్' జాఫ్రీ హడ్సన్ 4 వాల్యూమ్స్‌గా ఇచ్చారు. 4 సంపుటాలుగా. మనం మొదటి సంపుటాన్ని అధ్యయనం చేస్తున్నాం. మొదటి సంపుటము 6 భాగాలుగా ఇచ్చారు. 6 పార్ట్స్. మళ్ళా 6 భాగాల్లో ఒక్కొక్క భాగంలో కొన్ని అధ్యాయాలు, కొన్ని చాప్టర్స్‌గా విభజించి ఇచ్చారు. అంటే విషయాన్ని మనము తేలిగ్గా గ్రహించటానికి వీలుగా. విభజన ఎందుకు? గ్రహించటానికి వీలుగా. అంతేగాని మొత్తం ఒక్కదానికి సంబంధించిందే ఇక్కడ విషయం ఉంది. ఇన్ని రకాలుగా చెప్పినప్పటికీ ఒకదానికి సంబంధించిందే. కాపోతే మనం ఇట్లా విడదీసుకొని వేరు వేరుగా చెప్పుకుంటూ ఉంటే రకరకాల స్థాయిల్లో, రకరకాల దశల్లో, రకరకాల కోణాల్లో మనము చూస్తా దాన్ని చెప్పుకుంటూ ఉంటే చక్కగా మనం గ్రహించటానికి వీలవుతుంది అన్న దానిగా ఇట్లాగా విభజించారన్నమాట. ఈ 6 భాగాల్లో మొదటి భాగం పేరేముంది? మ్యాన్‌కైండ్స్ క్వెస్ట్ ఫర్ లైట్. మ్యాన్‌కైండ్స్ క్వెస్ట్ ఫర్ లైట్. అది పార్ట్ 1 మొదటి భాగం. దాంట్లో 6 అధ్యాయాలిచ్చారు. దాంట్లో 4 అధ్యాయాలు పూర్తి చేసుకొని ఇప్పుడు 5దో అధ్యాయంలో ఉన్నాం. 'ద సన్ స్టాండ్స్ స్టిల్ అపాన్ గిబియోన్' అన్న పేరుతో ఉన్నటువంటి అధ్యాయం 5దో అధ్యాయంలో మనం ఉన్నాము. దానికి సంబంధించిన విషయాలు చెప్పుకుంటున్నాం. 'ద ఏన్షియంట్ విజడమ్ యాజ్ సన్' ఇంకా సూర్యుడి గురించిన ఇంకా వివరాలు. మనం సూర్యుడి గురించి చాలా లోతుగా మనం తెలుసుకోవడానికి ప్రయత్నం చేస్తున్నాం. మనం రోజు చూసే సూర్యుడైనప్పటికీ, సూర్యుడు లేకుండా అసలు ఈ సృష్టే లేనప్పటికీ, మనమే లేనప్పటికీ, మనం ఇక్కడ ఈ విధంగా జీవితాన్ని కొనసాగిస్తున్నామంటే సూర్యుడు కారణం. మిగతా అన్నీ ఈ ఈ సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవులు తమ జీవనాన్ని కొనసాగిస్తున్నాయంటే, పరిణామంలో అభివృద్ధి చెందుతూ ముందుకు వెళుతున్నాయంటే సూర్యుడే కారణం. కాబట్టి ఆ వివరాలు మనం తెలుసుకుంటున్నాం. సూర్యుడు యొక్క ప్రత్యేకత ఏంటి? ద ఏన్షియంట్ విజడమ్ యాజ్ సన్.
ఏన్షియంట్ అంటే అత్యంత ప్రాచీనమైనది. అంటే మనకి తెలిసినంతలో ఇక దానికి వెనక ఇంక తెలీదు మనకి. వెనక ఇంకా లేదు అన్నట్టుగా ఏన్షియంట్ అత్యంత ప్రాచీనమైనది. అంటే ప్రారంభంలో ఉన్నది అన్నట్టుగా. ఏదైనా ఒకటి ఇప్పుడు ఈ సృష్టి అంటే దీనికి ఒక ప్రారంభం ఉంది గాబట్టి, ఈ ప్రారంభానికి ముందేదో ఉండుండాలి. ఆ ముందు ఉన్నదేదైతే ఉందో అది ఏన్షియంట్. ముందు ఉంది గాబట్టి, ఈ సృష్టి ప్రారంభమైన దాంట్లో గూడా అది ఉండటానికి అవకాశం ఉంది. అది తప్పనిసరిగా ఉండాలి. అది లేకుండా ఇది ఉండటానికి అవకాశం లేదు గదా! సృష్టి అంటే రూప జగత్తే. మరి రూప జగత్తు నిలబడాలి అంటే, అంతకు ముందు ఏదైతే ఉందో, సృష్టింపబడటానికి ముందు, ఆ జీవమే దీంట్లో గూడా సృష్టిలో గూడా ఉంది. ఈ సృష్టికి ముందు జీవముంది. సృష్టి ప్రారంభమైనప్పుడు ఆ సృష్టిలో అంతర్భాగంగా జీవము ఉంది. సృష్టి లయమైపోయినప్పటికీ జీవము ఉంటుంది. ఎల్లప్పుడూ ఉండేదనమాట అది. దాన్ని ఏన్షియంట్ విజడమ్ అంటాం. ఎల్లప్పుడూ ఉండేది. ఎల్లప్పుడూ ఉండే జ్ఞానము. సనాతన ధర్మం అంటాం దాన్నే మనం. అంటే ప్రాచీన జ్ఞానము. ప్రాచీనం అంటే అత్యంత ప్రాచీనమైన జ్ఞానము. విజడమ్ అంటే జ్ఞానము. యాజ్ సన్ అంటే ఆ జ్ఞానం ఎట్లాగా ఉంది? ఇదిగో సన్ లాగా ఉంది. సూర్యుడిలాగా. ఆ వివరాలేంటో మనం తెలుసుకుందాం ఇప్పుడు. స్టిల్‌నెస్ ఆఫ్ మైండ్ హాస్ ఎవర్ బీన్ రికగ్నైజ్డ్ యాజ్ ఎసెన్షియల్ టు సెల్ఫ్ ఇల్యూమినేషన్. మనం ఆత్మ దర్శనానికి, సెల్ఫ్ ఇల్యూమినేషన్ ఆత్మ ప్రకాశానికి చాలా అత్యంత ముఖ్యమైనది. చాలా ప్రధానమైనదన్నమాట. ముఖ్యమైనది. అది లేకపోతే ఇంక సెల్ఫ్ ఇల్యూమినేషన్ లేదు. అంత ప్రాముఖ్యమైనదన్నమాట అది. ఎసెన్షియల్. ఎసెన్షియల్. ప్రధానమైనది, ముఖ్యమైనది, ఆవశ్యకమైనది, పరిపూర్ణత గలది, ప్రధాన అంశము, ముఖ్యాంశము. అది గుర్తింపబడేది. ఏదిది? స్టిల్‌నెస్ ఆఫ్ మైండ్. ది ఏది ప్రధానాంశము? స్టిల్‌నెస్ ఆఫ్ మైండ్. స్టిల్‌నెస్ నిశ్చల స్థితి, నిశ్చలత. కదలకుండా ఉన్నది. కదలకుండా ఉన్నది అంటే ఇక్కడ కొంచెం జాగ్రత్తగా మనం ఆలోచించాలి. మనకేంటంటే కదలిక ఉంది, కదలిక లేనిది అన్నట్లుగా 2 భాగాలున్నాయి మనకి. కాబట్టి మనకి కదలిక లేకుండా నిశ్చలంగా ఉంది అంటే, ఇక అది అలాగా ఒక రాయిలాగాను అట్లా కదలకుండా, మార్పులు లేకుండా అట్లాగా నిలబడుంది అన్నట్టుగా మనకు అర్థం వస్తుంది. కానీ ఇక్కడ స్టిల్‌నెస్ అట్లా కాదు. స్టిల్‌నెస్ ఆఫ్ మైండ్ అంటే మనసు ఇప్పటి వరకు ఎట్లాగా ఉంది? అనేక రకాలుగా చరిస్తూ ఉంది. రకరకాల ఆలోచనలతో, రకర అనేకత్వంతో, భిన్నత్వంతో. ఇప్పుడు ఈ మొత్తంలో ఉన్నది ఆ ఏకత ఏదైతే ఉందో, ఏకత్వం. దాన్ని అనుభూతి చెందటం వల్ల. అప్పుడేమైందిక ఏది ఆలోచించినా దాంట్లో ఆ ఏకత్వం ఏదైతే ఉందో ఆ దైవం ఉంది. నువ్వేదైనా ఆలోచించు. ఆ ఆలోచనకి సంబంధించి అది రూప జగత్తుకు సంబంధించింది. ఒక ఆలోచన మనకొచ్చిందంటే అది ఎస్ట్ మేనిఫెస్ట్ అయింది. మేనిఫెస్ట్ అయిందంటే రూప జగత్తుకు సంబంధించింది.
భౌతికతకి సంబంధించిందది. అంటే దానికి జీవము ఆధారంగా మళ్ళా దాని అంతర్లీనంగా జీవం ఉంటుంది. ఇప్పుడు మనము ఆ జీవం పట్ల మేల్కొన్నాం. జీవం పట్ల మేల్కొనేటప్పుడు కల్లా ఎక్కడ చూసినా అది జీవము. రూపాలు మాత్రం వేరు వేరుగా ఉంటున్నాయి. అనేక రకాల ఆలోచనలు. పర్లేదు. ఆ ఆలోచనలకు ఆధారమైనటువంటి జీవము ఏదైతే ఉందో, చైతన్యము అది ఒకటే. ఏకత. అది దాని పట్ల మనం మేల్కొంచేటప్పుడు కల్లా, ఇప్పుడు మనస్సు ఏమైంది? స్టిల్‌నెస్, నిశ్చల స్థితిని పొందింది. అది నిశ్చల స్థితి అంటే. రకరకాల ఆలోచనలు కదులుతుంటాయి. రకరకాల ప్రణాళికలు వేస్తుంటాం. రకరకాల పనులు చేస్తుంటాం. అంతకు ముందులాగానే ఉంటుంది. కానీ ఆధారంగా ఉన్నదేదైతే ఉందో, దాని పట్ల మేల్కాంచటం అది స్టిల్‌నెస్. అంతేగాని మనం ఆలోచన రహిత స్థితి అని అంటుంటారు. అట్లా కాదు. ఆలోచన రహిత స్థితి చాలా కష్టం మీద దాన్ని బలవంతంగా తీసుకురావటం జరుగుతుంది. ఆలోచనలన్నిటిని తరిమేసి, రానీయకుండా జాగ్రత్తగా కాపాడుతూ. అది కాదు. ఆలోచన రహిత స్థితి గాదు. ఆలోచన స్థితే ఆలోచన మొత్తానికి ఆధారమైనటువంటి అనేక రకాల ఆలోచనలకు ఆధారమైనటువంటి ఆ జీవము పట్ల, ఆ చైతన్యము పట్ల మనము మేల్కాంచటమే స్టిల్‌నెస్. అది చాలా అవసరం. దేనికి? సెల్ఫ్ ఇల్యూమినేషన్ అత్యంత ప్రధానమైనది. సెల్ఫ్ ఇల్యూమినేషన్. ఇది చాలా అత్యంత ప్రధానమైనదని తెలుసుకోవటం జరిగింది. రికగ్నైజ్డ్. ఎరిగిన దానినిగా తెలుసుకోవటం, ఒప్పుకోవటం, గుర్తించటం. ఏది? యాస్ ఎసెన్షియల్ టు సెల్ఫ్ ఇల్యూమినేషన్. సెల్ఫ్ ఇల్యూమినేషన్ కావాలి అంటే, మనం ఇప్పుడు సెల్ఫ్ ఇల్యూమినేషన్ ఎందుకు కావాలంటున్నాం? మనం సెల్ఫ్ ఇల్యూమినేషన్‌లోనే ఉన్నాం. మన స్థితి అదే. దైవాంశకి సంబంధించిన స్థితిలోనే మనం ఉన్నాము. కానీ లేదు అనే ఇదిలో ఉన్నాం కాబట్టి, దాన్ని పొందాలి అనే ప్రయత్నం మనం చేస్తున్నాం. అది లేదు అన్న భావన మనకుంది గాబట్టి, దాన్ని పొందటం కోసం మనం ప్రయత్నం చేస్తున్నాం. ఆ ప్రయత్నంలో దాన్ని పొందాలి అంటే, మరి ఏం కావాలి? ఏదో ఒక అంశము ప్రధానమైన అంశం ఏదో ఒకటుంటుంది. దేనికైనా గాని ఒకటి పొందాలి అంటే, ఫలాంది చాలా అవసరమండి. దాని ప్రకారం చేస్తే ఇది మనం పొందొచ్చండి అని అంటుంటాం. అట్లా ఈ సెల్ఫ్ ఇల్యూమినేషన్‌కి ప్రధానమైన అంశం ఏంటి? అంటే స్టిల్‌నెస్ ఆఫ్ మైండ్. మైండ్ నిశ్చల స్థితికొచ్చిందా? ఇంకా ఆటోమేటిక్‌గా సెల్ఫ్ ఇల్యూమినేషన్. ఎందుకంటే పైనుంచి కింద దాకా నిట్ట నిలువుగా మనం నిన్నే చెప్పుకున్నాం అది. ప్లమ్. బొడమమ్మ ఎలాగైతే నిట్ట నిలువుగా ఉంటుందో. వంకర టింకర్లు లేకుండా. చక్కగా ప్రసరిస్తుంది పైనుంచి కింద దాకా. దానికి దోహదపడుతుంది ఈ స్టిల్‌నెస్ ఆఫ్ మైండ్. ఏలియా హర్డ్ ద డివైన్ వాయిస్ నాట్ ఇన్ ఎర్త్‌క్వేక్, wind or fire, but in the silence which followed after they had passed. అంటే మనం ఏలియా గురించి విషయం చెప్పుకున్నాం. ఆయన ఎర్త్‌క్వేక్, విండ్ అండ్ ఫైర్ అని చెప్పి ఇన్ ద స్టోరీ ఆఫ్ ఏలియా. ముందు ఏమైంది ఆయనకి? భూకంపాలొచ్చినాయి. భూమి కంపించింది. ఆ తర్వాత విండ్, తుఫాను గాలులు వీచినాయి. ఆ తర్వాత అగ్ని, ఎటు చూసినా అగ్ని కనిపించింది. అవన్నీ సమసిపోయిన తరువాత, ఆ ప్రకృతి ఉత్పాతాలన్నీ సమసిపోయిన తరువాత, అప్పుడు స్టిల్‌నెస్ ఏర్పడింది. సైలెన్స్. ఆ సైలెన్స్‌లో ఆ దైవవాణి ఆయన విన్నాడు. ఏలియా అన్నాయన.
అది మనం అంతకుముందు పాఠాల్లో చెప్పుకున్నాం. ఏలియా హర్డ్ ద డివైన్ వాయిస్. ఆ దివ్య వాణిని ఎప్పుడు విన్నాడు? నాట్ ఇన్ ఎర్త్‌క్వేక్. ముందు ఈ దైవం గురించి ఆలోచించేటప్పుడు కల్లా ముందు ఎర్త్‌క్వేక్ వచ్చింది. భూకంపాలొచ్చినాయి. అలాగే ఆహ్, అత్యంత ప్రచండమైన, తీవ్రమైన గాలులు, తీవ్రమైన వేగంతో గాలులు వచ్చినాయి. ఆ తర్వాత మొత్తం అగ్నితో తగలబడిపోతున్నట్టుగా వచ్చింది. అవి అయిపోయాక, అవి సమసిపోయిన తర్వాత ఆ ప్రకృతోత్పాతాలన్నీ అప్ వాటిల్లో వినలే ఆయన. అవి ఎర్త్‌క్వేక్ ఉన్నప్పుడు దైవవాణి వినలేదు. కానీ ఇక్కడ తమాషా ఏంటంటే ఎర్త్‌క్వేక్‌కి ఆధారం ఏంటి? ఎర్త్‌క్వేక్ ఏంటి? రూపము. మనకి ఏది మనకి తెలిసిన ప్రతిదీ అది రూపానికి సంబంధించింది. అట్లా మనం గ్రేడింగ్ చేసుకోవాలి. వెంటనే మనకున్నది 2 రూపము, జీవము. ఇంక తీసేయండి. మనకి ఉన్నది ఏదైనా గాని ఆ రెండిట్లోకి దూర్చండి. అయిపోయింది. మనం రకరకాలున్నాయండి. చాలా చాలా ఉన్నాయండి. ఎన్నుంటే మనకెందుకు? ఈ 2 విభాగాల్లోకి తీసుకురండి ముందు. మనకి తెలిసింది మన పంచేంద్రియాలకు అందింది ఏదైనా గాని, అది దేనికి సంబంధించింది? రూప జగత్తుకి సంబంధించింది. అది భౌతికతకి సంబంధించింది. వ్యక్త సృష్టికి సంబంధించింది. కాబట్టి దానికి ఆధారంగా ఏముంటుంది? ఎప్పుడైనా గాని రూపానికి ఆధారంగా జీవం ఉంటుంది. ఆ చైతన్యం ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం రూపాన్నే జూసాము. ఆ ఎర్త్‌క్వేక్‌ని జూసాము. విండుని చూసాము. ఫైర్‌ని చూసాము. దాంతో ఏమైంది? ఆ జీవం దానికి ఆధారమైనటువంటి జీవాన్ని మనం చూడలేకపోయాం. రోగాలొచ్చినాయి మనకి. మనం ఏదో దాంతో బాధపడుతున్నాం. కష్టాలొచ్చినాయి. దాంతో బాధపడుతున్నాం. మనకేం తెలుస్తోంది? ఆ కష్టం తెలుస్తోంది. ఆ అనారోగ్యం తెలుస్తుంది. కానీ వీటికి ఆధారం మళ్ళీ ఆ చైతన్యమే. మనకి తెలిసిందంటే ఇదేమవుతుంది? రూప జగత్ అయిపోతుంది. అది కష్టమైనా కానివ్వండి, బాధలైనా కానివ్వండి, అనారోగ్యమైనా కానివ్వండి, ఏదైనా సరే మనకెందుకు? అది రూప జగత్తుకి సంబంధించింది. కాబట్టి దానికి ఆధారంగా చైతన్యం ఉన్నది. ఇప్పుడు మనమేమి చూస్తుంటాము, ఎట్లాగైతే ఏలియా ఎర్త్‌క్వేక్‌నే చూసాడో, ఆ భూకంపాన్నే చూసాడో, ఆ ప్రచండమైన తీవ్రమైన తుఫాను గాలులనే చూసాడో, ఆ అగ్నినే చూసాడో, దానికి ఆధారమైన జీవాన్ని చూడలేకపోయాడు. అందువల్ల ఏం జరిగింది? అవన్నీ సమసిపోయిన తర్వాత అప్పుడు ఆ స్టిల్‌నెస్ ఆఫ్ మైండ్ వచ్చింది. ఆ స్టిల్‌నెస్ ఆఫ్ మైండ్ నిశ్చల స్థితిలో ఉన్నటువంటి మనస్సులో రాంగ్ రాంగానే అప్పుడు దైవవాణి ఆయనకి వినపడింది అని చెప్పాడు. బట్ ఇన్ ద సైలెన్స్ అంతేగాని వాటిల్లో ఆయన దైవవాణిని వినలేదు. అయితే మనం వాటిల్లో గూడా దైవవాణిని వినొచ్చు. దైవం యొక్క వ్యక్త రూపం ఇదంతా. అనారోగ్యమైన, కష్టమైన, సుఖమైన ఏది మనకు తెలుస్తున్నా అది దైవము యొక్క వ్యక్త రూపము. మనము దైవంతో సంభాషించడానికి ఈ వ్యక్త రూపం ద్వారా సంభాషించొచ్చు. ఈ అనారోగ్యం ద్వారా సంభాషించొచ్చు. అప్పుడేమవుతుంది? అనారోగ్యం కాస్త ఆరోగ్య స్థితిలోకొచ్చేస్తుంది. ఎందుకంటే అక్కడ దైవాన్నే జూసాం మనం. అనారోగ్యమా, ఆరోగ్యమా ఇయన్నీ మనకు పట్టడం లేదు. మనకి ఆ దైవమే ఈ ఆధారమైనటువంటి సమస్తానికి ఆధారమైన దైవమే మనం చూస్తున్నాం. అయితే ఏలియా ఏంటంటే వీటన్నిటిని చూడలేకపోయాడు గాబట్టి, ఎర్త్‌క్వేక్‌గానే చూసాడు గాబట్టి, విండుని విండుగానే చూసాడు కాబట్టి, ఫైర్‌ని ఫైర్‌గానే చూసాడు గాబట్టి, అవి సమసిపోయిన తర్వాత అప్పుడు ఏర్పడినటువంటి నిశ్శబ్దంలో అప్పుడు దైవవాణిని విన్నాడాయన. ఆఫ్టర్ దే హాడ్ పాస్డ్. బట్ ఇన్ ద సైలెన్స్ విచ్ ఫాలోడ్ ఆఫ్టర్ దే హాడ్ పాస్డ్. అవన్నీ వెళ్ళిపోయిన తర్వాత, అవన్నీ సమసిపోయిన తరువాత ఏర్పడ్డ సైలెన్స్. ఆ నిశ్శబ్దంలో
దైవవాణిని విన్నాడేమని? ద సామిస్ట్ ఎనన్సియేట్స్ దిస్ లా ఇన్ ద వర్డ్స్. ఆ కీర్తనకారుడు అంటే కీర్తనల గ్రంథం ఒకటుంది మనకి. పాత నిబంధన గ్రంథం బైబిల్‌లో కీర్తనల గ్రంథం ఒకటి. దాంట్లో కీర్తనకారుడు ఏమంటాడంటే, ఆ కీర్తనలని అందించినవాయన ద సామిస్ట్ ఎనన్సియేట్స్ అంటే భజన కీర్తనలు గానం చేసేవాడనమాట. భక్తి స్తుతి గీతాన్ని గానం చేసేవాడు సామిస్ట్. ఆయనేమంటాడంటే ఇనన్సియేట్ అంటే ఆయన తెలియజేస్తున్నాడు మనకి. వివరిస్తున్నాడు. స్పష్టంగా చెప్తున్నాడాయన. స్పష్టంగా అన్నమాట ఇక. ఏమాత్రం మీరు అనుమాన పడక్కర్లేదు అన్నట్టుగా. ఎనన్సియేట్స్ దిస్ లా ఇన్ ద వర్డ్స్. ఏదైతే ఇది ఈ ధర్మం ఉందో ఈ సృష్టిలో ఆ సైలెన్స్‌కి ముందు గందరగోళాలు. ఆ గందరగోళాలన్నీ సమసిపోయిన తర్వాత ఏర్పడ్డ సైలెన్స్‌లో ఆ దైవవాణిని వినడం జరుగుతుంది. బీ స్టిల్ అండ్ నో దట్ ఐ యామ్ గాడ్. బీ స్టిల్ నిశ్చలముగా ఉండు. నిశ్చల స్థితి. నిశ్చలత్వం. బీ స్టిల్ నిశ్చలత్వం. అప్పుడేమవుతుంది? అండ్ నో దట్ ఆ నిశ్చల స్థితిలో అనుభూతి చెందు. ఆ నిశ్చల స్థితిలో అనుభూతి చెందు. నిశ్చల స్థితి దేనికోసం? అనుభూతి కోసం. నిశ్చల స్థితి లేకపోతే అనుభూతి పొందలేం మనం. గందరగోళాల్లో మనము రైల్లో ఎళ్తున్నాం, బస్సులో ఎళ్తున్నాం. చుట్టూ ఆ రైలులో లేకపోతే ఆ బస్సులో ప్రయాణికులు, రణగొణ ధ్వనులు వీటన్నిటిలో మనం వినలేం. అయితే అక్కడ వాటిల్లో గూడా వినొచ్చు మనం. అయితే మనం వెంటనే దాన్ని వినలేం కాబట్టి రణగొణ ధ్వనులు లేకుండా. బీ స్టిల్ నిశ్చలత్వం. సైలెన్స్. అప్పుడేమవుతుంది? దేనికోసం అది? అనుభూతి చెందటం కోసం. ఏమనుభూతి? అండ్ నో దట్ అంటే తెలుసుకో. తెలుసుకోవడం అంటే ఏంటి? అనుభూతి చెందటం. ఐ యామ్ గాడ్. నేను దైవముని అని తెలుసుకో. అది మనకి ఈ సామిస్ట్ ఈ సామ్స్ గ్రంథంలో, కీర్తనల గ్రంథంలో 46వ కీర్తనలో ఇది. అది ఒకసారి చదువుదాం మనం. ఆ! 10వ శ్లోకం అన్నమాట. ఓరకుండుడి నేనే దేవుడనని తెలుసుకొనుడి. అంటే మనం దీన్నేమనుకుంటామంటే, ఆ యెహోవా ఒక్కడే దేవుడు అన్నట్టుగా మనము భావన చేస్తాం. మనందరము ఈ సృష్టంతా, ఈ విశ్వమంతా ఇదంతా వేరు. ఆయన అక్కడెక్కడో ఉన్నాడు. ఆయన దేవుడు అన్నట్టుగా నేనే దేవుడనని తెలుసుకొనుడి అన్నట్టుగా మనం కొంచెం కానీ ఇక్కడ విషయం ఏంటి? ఐ యామ్ గాడ్. నేను అనేదైతే అనుకుంటున్నామో, నేనే దైవమును. ఆ అనుభూతిలోకి మనం వెళ్ళిపోవటం. ఆ అనుభూతిలోకి వెళ్ళినప్పుడు ఈ నేను అన్నదేమవుతుంది? రాఘవరావు నేనుగా ఉండదు. ఇంకొకళ్ళ నేనుగా ఉండదిది. సమస్త విశ్వము పరివ్యాప్తమైపోయాం. ఇక ఇక్కడ మనము ఇండివిడ్యువల్ కాన్షియస్‌నెస్‌గా గాని, ఈ దేహానికి సంబంధించి పరిమితమైనటువంటి ప్రజ్ఞగా గాని మనం లేమింక. అందువల్ల ఆ స్థితిలో, ఆ నిశ్చల స్థితిలో మనము నేనే దైవమును. ఆ వాణి, ఆ దైవవాణి ఆ విధంగా వినిపించింది ఆ ఏలీయాకి. ఊరకుండుడి అంటే బీ స్టిల్. నేనే ఐ యామ్ నో దట్ ఐ యామ్ గాడ్. నేనే దేవుడనని తెలుసుకొనుడి. అన్యజనులలో నేను మహోన్నతుడనగుదును. భూమి మీద నేను మహోన్నతుడనగుదును.
సైన్యములకు అధిపతియగు యెహోవా మనకు తోడై ఉన్నాడు. యాకోబు యొక్క దేవుడు మనకు ఆశ్రయమై ఉన్నాడు. ఈ విధంగా సాగింది ఆ కీర్తన. కాబట్టి ఈ సన్ గురించిన విషయాలు చెప్తూ స్టిల్నెస్ ఆఫ్ మైండ్, ఈ సెల్ఫ్ ఇల్యూమినేషన్ కి ప్రధానమైన అంశం ఏంటి? స్టిల్నెస్ ఆఫ్ మైండ్. అప్పుడు మాత్రమే దానికి ఉదాహరణగా మనం ఏలియాకి సంబంధించిన వృత్తాంతంలో ఆ వివరాలు తెలుసుకున్నాం మనం అంతకుముందు. ద ఏన్షియంట్ విజడమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆల్సో రిగార్డెడ్ by many as the source of both the body of ideas common to world faiths and the spiritual light received by man. The ancient wisdom అత్యంత ప్రాచీనమైన జ్ఞానము, దైవ జ్ఞానము. జ్ఞానము అంటే దైవము, అంటే ఎల్లప్పుడూ ఉండేవాడు అన్నది. అది ఏన్షియంట్ అంటే మనం ఎల్లప్పుడూ ఉండేది. ఎక్కడో చాలా పురాతనమైనదండి, చాలా ప్రాచీనమైనది అంటే దాని యొక్క విలువ తగ్గుతుంది అలా చెప్పేటప్పుడు కన్నా మనకి. అంటే ఇప్పుడు లేదేమో అన్నట్టుగా మనకు అనిపిస్తుంది. అలా కాదు. ఏన్షియంట్ విజడమ్ అన్న మాటని సనాతన ధర్మము, సనాతనము అంటే శాశ్వతంగా ఉండేది. సనాతనము దాన్ని ఇంగ్లీష్ లోకి వచ్చేటప్పుడు కల్లా ఏన్షియంట్ విజడమ్ అన్న పేరు పెట్టారు దాన్ని. ద ఏన్షియంట్ విజడమ్ ఇట్ సెల్ఫ్ ఈజ్ ఆల్సో రిగార్డెడ్ బై మెనీ. చాలా మంది ఈ ఏన్షియంట్ విజడమ్ ని ఎట్లాగా భావిస్తున్నారంటే ఎలాగా భావిస్తున్నారంటే బై మెనీ అంటే ప్రపంచవ్యాప్తంగా అసంఖ్యాకులు చాలా మంది యాస్ ద సోర్స్ ఆఫ్ ఈ ఏన్షియంట్ విజడమ్ ఏదైతే ఉందంటే వేద జ్ఞానము ప్రాచీన జ్ఞానము అంటే ఇప్పటికీ ఈ భూమి మీద ఉన్నటువంటి అత్యంత ప్రాచీనమైన జ్ఞానం ఏదైతే ఉందో అది వేద జ్ఞానము, సనాతన ధర్మము. అది సోర్స్ ఆఫ్, యాజ్ ద సోర్స్ ఆఫ్ మూలం. రెండు రకాలైన వాటికి మూలంగా ఉంది. యాజ్ బోత్ ద బాడీ ఆఫ్ ఐడియాస్ కామన్ టు వరల్డ్ ఫేత్స్. ఈ ప్రపంచవ్యాప్తంగా అనేక రకాల మతాలు పుట్టుకొచ్చినాయి. అనేక రకాల ప్రవక్తలు వచ్చారు, రకరకాల విషయాలు వాళ్ళు బోధించారు. వాళ్ళు బోధించి వెళ్ళిన తర్వాత వాళ్ళ పేరుతో ఒక మతాన్ని స్థాపించడం జరుగుతూ వచ్చింది. వాళ్ళు ఉన్నప్పుడు మతం లేదు. వాళ్ళు బోధిస్తూ మొత్తం సమస్త ప్రజల కోసం వచ్చిన వాళ్ళు. అప్పుడు మతం లేదు. వాళ్ళు దేహం చాలించిన తర్వాత ఆయన పేరుతో ఒక మతం స్థాపించటం. ఆ విధంగా బౌద్ధ మతం అలాగ వచ్చింది, క్రైస్తవ మతం అలాగ వచ్చింది, మహమ్మదీ మతము అలాగా వచ్చింది. ఒక వ్యక్తి తర్వాత ఆయన పేరుతో ఇది ఒకటి అలాగ వచ్చింది. అటువంటి ఫేత్స్ ఏవైతే ఉన్నాయో, వరల్డ్ ఫేత్స్, ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి నమ్మకానికి సంబంధించినటువంటి, విశ్వాసానికి సంబంధించినటువంటి, మత విశ్వాసాలకి సంబంధించినటువంటివి ఏవైతే ఉన్నాయో వాటిల్లో ఉన్న ఐడియాస్ దేనికి ఆధారంగా అంటే వాటిలో ప్రధానంగా చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ ఎక్కడున్నాయి? సోర్స్ ఎక్కడ? మూలము ఏన్షియంట్ విజడమ్. ఈ ఏన్షియంట్ విజడమే దానికి మూలంగా ఉంది. దాని నుంచే వీళ్ళకి అందటం జరిగింది. ఆ
అండ్ ద స్పిరిచువల్ లైట్ రిసీవ్డ్ బై మ్యాన్. మతం అనేటప్పుడు కల్లా అది కొంత సమూహం, ఒక లిమిటెడ్ గా, ఒక పరిమితమైనటువంటి జన సమూహానికి అది పరిమితం అయిపోయింది. అట్లా అది ఒక ఇది. దానికి అది మూలాధారమైంది ఈ ఏన్షియంట్ విజడమ్ అన్నది. దాంట్లో ఉన్న ఈ మత విశ్వాసాలకి సంబంధించినవి ఏవేవైతే ఉన్నాయో వాటిల్లో ఉన్నటువంటి విషయాలన్నిటికీ ఆధారమైంది, ఆ ఐడియాస్ కి ఆధారమైంది, ఆ భావనలకి ఆధారమైంది ఈ ఏన్షియంట్ విజడమ్. దాంతో పాటు ఇంకొకటి ఉంది అసలైంది, అంటే అందరికీ సంబంధించింది, స్పిరిచువల్ లైట్, ఆత్మ జ్ఞానం, ఆత్మ ప్రకాశం, స్పిరిచువల్ లైట్, ఆధ్యాత్మిక వెలుగు. అంటే మనం ఆ దైవానుభూతిలోకి వెళ్ళటానికి, ఆత్మ సాక్షాత్కారం పొందటానికి కూడా మూలాధారం ఏదైంది? ఏన్షియంట్ విజడమ్. ఈ ఏన్షియంట్ విజడమే. ఎందుకు ఏన్షియంట్ విజడమ్ వచ్చింది? ప్రాచీనమైనటువంటి, అత్యంత ప్రాచీనమైన జ్ఞానము, దైవము నిండి ఉన్నటువంటిది అది. విజడమ్ అంటే దైవము, మనము జ్ఞానముగా చెప్పుకుంటున్నాం అది. అంటే దైవముతో నిండిన జ్ఞానము ఎందుకు మనకి పంచబడుతోంది? అత్యంత ప్రాచీన కాలం నుంచి, ఈ సృష్టి ఏర్పడక ముందు నుంచి ఉన్నటువంటిది అది. సృష్టి ఏర్పడ్డ దగ్గర నుంచి కూడా మానవులకు అందుబాటులోకి వస్తూ ఎందుకుంది ఇది? మనం ఆ స్పిరిచువల్ లైట్ ని, ఆ ఆత్మ ప్రకాశాన్ని పొందుతూ, ఆత్మ పట్ల మనం, ఈ విశ్వాత్మ ఏదైతే ఉందో ఒకే ఒక ఆత్మ, దాని పట్ల మనం మేల్కాంచటానికి అది అందివ్వబడింది. అంటే ఏకత్వానుభూతిలోకి రావటానికి, దైవానుభూతిలోకి రావడానికి అది అందివ్వబడింది. ఇట్లా దానికి అదే మూలాధారమైంది ఏన్షియంట్ విజడమ్. అట్లాగే రకరకాల ఫేత్స్ ఏవైతే ఉన్నాయో, వరల్డ్ ఫేత్స్, అంటే మత విశ్వాసాలకి సంబంధించి, రకరకాల మతాలకి సంబంధించిన విశ్వాసాలకి సంబంధించిన దానికి కూడా ఇది ఆధారమైంది, ఈ ఏన్షియంట్ విజడమ్ అన్నది. ఫర్ జస్ట్ యాజ్ ద ఫిజికల్ సన్ బ్రింగ్స్ లైట్ అండ్ లైఫ్, అంటే ఏన్షియంట్ విజడమ్ ఆధారమైంది అంటే ఈ సన్నే ఆధారమైంది అని. యాజ్ సన్ కదా మనం ఇక్కడ చెప్పుకుంటున్నాము. దీని హెడ్డింగ్ ఏంటి? వాళ్ళు చెప్పుకోబోతున్న విషయానికి సంబంధించి శీర్షిక ఏంటి? ఏ శీర్షిక పేరుతో మనం చెప్పుకుంటున్నాం? ద ఏన్షియంట్ విజడమ్ యాజ్ సన్. అంటే సూర్యుడి నుంచి ఇది అందుతూ ఉంది మనకి. సూర్యుడి నుంచి అందినటువంటి జ్ఞానము అవేదము. అట్లాగనమాట. డౌట్ ఫర్ just as the physical sun brings light and life to the evolving forms of nature, ఈ ఈ సమస్త సృష్టిలో ఉన్నటువంటి సమస్త జీవులు, వాళ్ళు జీవులుగా జన్మించడానికి, జన్మించిన దగ్గర నుండి, పుట్టిన దగ్గర నుండి పరిణామంలో అభివృద్ధి చెందుతూ మరలా ఏకత్వానుభూతిలోకి రావడానికి, మనకి ఏది మూలాధారంగా ఉంది? ఫిజికల్ సన్. మన కంటికి కనబడుతున్నటువంటి ఆకాశంలో ఉన్నటువంటి ఆ సూర్యనారాయణమూర్తి, అదే సూర్యుడు, ఫిజికల్ సన్. ఎట్లాగైతే మనకి ఫిజికల్ సన్ వల్ల, ఆ భౌతిక సూర్యుడి వల్ల, ఆ భౌతిక సూర్యుడు ఏం తీసుకొస్తున్నాడు? లైట్ అండ్ లైఫ్, వెలుగుని, ప్రకాశాన్ని, అట్లాగే జీవాన్ని తీసుకొచ్చి ఎవరికి? టు ద ఎవాల్వింగ్ ఫార్మ్స్ ఆఫ్ నేచర్. ఈ ప్రకృతిలో ఉన్నటువంటి సమస్త జీవులు, వాళ్ళు పరిణామంలో వృద్ధి చెందటానికి కావలసిన ఏర్పాట్లు, కావలసినటువంటి శక్తిని, వెలుగుని, జీవాన్ని అందజేస్తూ ఉన్నాడు. ఈ సృష్టిలో ప్రతి అణువు మొదలుకొని
మానవుడు వరకు ఎవ్వరు ఎట్లాగా మార్పులు చెందాలన్నా సూర్యుడే కారణం. సూర్యుడు శక్తి ప్రదాత మనకి. సూర్యుడి ద్వారానే వెలుగు అందుతుంది. సూర్యుడి ద్వారానే ఉష్ణం అందుతుంది. సూర్యుడి ద్వారానే మనకి ఆ జీవము అందుతుంది. ఆ చైతన్యం అందుతుంది. సో ద ఏన్షియంట్ విజ్డమ్ ఈజ్ యాజ్ ఎ సన్ విచ్ బ్రింగ్స్ ఇల్యూమినేషన్ టు ద అన్‌ఫోల్డింగ్ మైండ్స్ ఆఫ్ మెన్. ఎట్లాగైతే మనకి సూర్యుడు ఈ విధంగా ఈ సమస్త జీవులు పరిణామంలో అభివృద్ధి చెందటానికి సూర్యుడు ఎలాగా కారణమవుతున్నాడో, అట్లాగే ఈ ఏన్షియంట్ విజ్డమ్ ఏం చేస్తుంది మనకి? సో ద ఏన్షియంట్ విజ్డమ్ ఈజ్ యాజ్ ఎ సన్. ఆ సూర్యుడు లాగానే విచ్ బ్రింగ్స్ ఇల్యూమినేషన్, ఆ ప్రకాశాన్ని, వెలుగుని మనం పొందేటట్టు చేస్తుంది. ఎవరు పొందేటట్టు? ఎవరికి ఆ వెలుగుని ప్రసాదిస్తుంది? ఆ ఏన్షియంట్ విజ్డమ్ టు ద అన్‌ఫోల్డింగ్ మైండ్స్ ఆఫ్ మెన్. ఏ మనసులైతే మానసిక ప్రపంచం, అందరం కూడా మానవులందరూ మనస్సుతో ఆలోచిస్తూ ఇక్కడ పని చేస్తున్నాం మనం ఈ సృష్టిలో. కాబట్టి అది పరిమితమైనటువంటి మనస్సుగా భౌతికతగా ఉన్న మనస్సుతో ఉన్నటువంటి ఆ మనసు నెమ్మదిగా ముకుళించి ఉన్నటువంటి ఆ మనస్సు వికసించుతూ అన్‌ఫోల్డింగ్ ఆఫ్ మైండ్స్ ఆఫ్ మెన్. మానవుడి యొక్క మనస్సు పూర్తి వికాసం చెందటానికి, ఆ వికాసంతో పూర్తిగా వెలుగుగా నిండిపోవటానికి ఈ ఏన్షియంట్ విజ్డమ్ మనకి దోహదపడుతుంది. మనకి మూలాధారమైంది. సో ఏన్షియంట్ విజ్డమ్ యాజ్ సన్. మనకి భౌతికంగా ఈ సూర్యుడు ఎట్లాగైతే ఈ మొత్తానికి శక్తి ప్రదాతగా, వెలుగు ఇచ్చేవాడిగా ఉన్నాడో, అట్లాగే మన ఈ మానవుడు దైవానుభూతిలోకి వెళ్ళటానికి కావలసినటువంటి ఆ మనసు నిశ్చల స్థితిలోకి రావడానికి ఈ ఏన్షియంట్ విజ్డమ్ మనకి దోహదపడుతుంది. మనం ఇవన్నీ ఇట్లా చెప్పుకోగలుగుతున్నామంటే దీంట్లో ఇదండి, దీంట్లో ఉన్న అంతరార్థం ఇదండి అని ఇట్లా లోతుల్లోకి వెళ్ళి మనం ఇయన్నీ చెప్పుకుంటున్నామంటే దేని ఆధారంగా? ద ఏన్షియంట్ విజ్డమ్, ప్రాచీన జ్ఞానం, అత్యంత ప్రాచీన జ్ఞానము. దాని ద్వారా, దాంట్లో వివరింపబడ్డ విషయాల ద్వారా మనము ఇవన్నీ ఇట్లాగా చెప్పుకోగలుగుతున్నాం మనం. అందుకని సూర్యుడితో పోల్చారనమాట. ఈ ఏన్షియంట్ విజ్డమ్‌ని సూర్యుడితో ఎందుకు పోల్చారు? అంత సూర్యుడు, ఆ సూర్యుడి వల్ల ఈ సృష్టి మొత్తం అద్భుతంగా ముందుకు వెళుతోంది. అట్లాగే ఈ మానవుడు అనేకత్వం నుంచి, భిన్నత్వం నుంచి ఆ ఏకత్వానుభూతిలోకి వెళ్ళడానికి, దైవానుభూతిలోకి వెళ్ళడానికి, అన్‌ఫోల్డింగ్ ఆఫ్ మైండ్స్, ఆ మనసు పూర్తి వికాసాన్ని అందుకోవటానికి ఇదిగో ఈ ఏన్షియంట్ విజ్డమ్ ఒక సూర్యుడిలాగా పనిచేస్తుంది మనందరి మీద. మనందరికీ సూర్యుడు ఎట్లాగైతే అందరి మీద ఆ వెలుగుని, శక్తిని ప్రసారం చేస్తూ ఉన్నాడో ఆయన తన కిరణ రూపంలో, ఇట్లా మనందరికీ అందింపజేస్తుంది ఈ ఏన్షియంట్ విజ్డమ్. ఇంకా మిగతా విషయాలు మనం వచ్చే గురువారం నాడు చెప్పుకుందాం. స్వస్తి ప్రజాభ్యః పరిపాలయంతాం న్యాయేణ మార్గేణ మహిం మహిషాః. గో బ్రాహ్మణేభ్యః శుభమస్తు నిత్యం. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. లోకాః సమస్తాః సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతిః. ఓపికగా ఉన్నటువంటి సోదర సత్యాన్వేషక బృందమునకు ధన్యవాదములు. థ్యాంక్ యూ ఆల్. వాసుదేవ. హల్లెలూయా.